హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. డైట్ ఎంత కష్టంగా ఉంటుందని చెప్పేసి నేను అసలు ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాం కదండి, మనకు నచ్చిన విధంగా చేస్తాము. కానీ ఈసారి డాక్టర్ చెప్పినట్టు చేశానమాట. వామ్మో, డైట్ ఇంక జీవితంలో డైట్ చేయకూడదా అన్నట్టు భయం వేసేసింది. అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నంతా కూడా నేను నార్మల్ గా ఎప్పుడు చేస్తాను కదా, అలా అయితే చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ లో లెమన్ వేసుకుని, అలాగే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ వేసుకుని తాగుతాం కదా, ఇప్పుడు కూడా అలానే తాగుతున్నాను. ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో అండి, చాలా రోజుల తర్వాత ఇప్పుడు అయితే పెడుతున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేసేసి ఇంక వదిలేద్దాము, ఇంకా ఎందుకులే పెట్టడం అని అనుకున్నాను. బట్ చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టాను. ఇంక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎవరొకరు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు. సో మీరు లావుగా అయిపోయారు, చూసుకోండి అని చెప్పేసి కట్టని. సో మా హస్బెండ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. నేను లావుగా ఉన్నా, సన్నంగా ఉన్నా ఏమనరు. బట్ ఏంటంటే ఇంకా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి ఆయన ఒక్కొక్కసారి చెప్తా ఉంటారన్నమాట. కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతున్నావు, చూసుకో అని చెప్పేసి ఈ మధ్యన చెప్తున్నారు. దానికి తగ్గట్టు కామెంట్స్ కూడా అలానే వస్తున్నాయి అన్నమాట. సో చాలా లావు అయిపోతున్నారు, చూసుకోండి అని చెప్పేసి. కానీ ఇలాంటి డైట్ నేను ఎంత ఇంట్లో చేసినా గానీ అసలు తగ్గట్లేదండి. అంటే ప్రాపర్ గా నాకు ఏ విధంగా డైట్ చేయాలని మాత్రం తెలియట్లేదు. అంటే క్యాలరీస్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియదు కదండి. చాలా వీడియోస్ చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. కొంతమంది ఏమో వైట్ రైస్ తినమంటారు, కొంతమంది ఏమో అసలు వద్దంటారు. అసలు ఏం చెయ్యాలో కూడా మనకే అర్థం కాదు. ఈ ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లో కూడా చాలా మంది డైటిషియన్స్ అయితే ఉంటారు కదండి, డైట్ వీడియోస్ అది చేస్తారు, డైట్ గురించి చెప్తారు. చాలా మంది వీడియోస్ కూడా చేస్తున్నారు. కానీ ఎంతమందిని నమ్మాలి, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. అంటే చాలా మంది ఫస్ట్ అయితే అందరి విన్నప్పుడు మంచిగానే అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు కూడా ఫ్రాడ్ అనిపిస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు జనాలు అనిపిస్తుంది. ఇంక ఈసారి ఏమనుకున్నామంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్దాము. అంటే నేను కూడా ఇలా ఇన్స్టాలోనే వీడియోస్ చూసి ఒక మంచిగానే నమ్మకం వచ్చిందన్నమాట. సరే ఒకసారి చూద్దాము, మనం కూడా వెయిట్ లాస్ అవుతాం కదా అని చెప్పేసి ఇక్కడ దుబాయ్లోనే. అండ్ అలాగే నాకు కొంచెం ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యింది. మామూలుగా అయితే అన్ని డబ్బులు పెట్టుకుని వెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది కాబట్టి కొంచెం చూపించుకుందాం ఒకసారి, అసలు ఏంటి అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎందుకు ఇంత వెయిట్ గెయిన్ అయిపోతున్నాం అని చెప్పి ఒకసారి చూపించుకుందాం అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇలా ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కొంచెం ఆలోచించాలి. బట్ ఇది వచ్చేసి ఆయుర్వేదం అన్నమాట. మనకి కేరళ ఆయుర్వేదం అనేసరికి ఒక ట్రస్ట్ అనే అనిపిస్తుంది కదా, లైక్ కొంచెం ఒక నమ్మకం అనేది వస్తుంది కదా. కేరళ ఆయుర్వేదం అనేది వరల్డ్ లో ఫేమస్ కదా. సో ఒకసారి చూద్దాము అసలు ఎలా ఉంటుంది, ఏంటి డైట్, అసలు వాళ్ళు ఎలా ఇస్తారు డైట్, మనం ఎలాగో డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టట్లేదు కదా అని చెప్పేసి అలా హాస్పిటల్కి వెళ్ళాము, విజిట్ చేసాము. చక్కగా మన బాడీ BMA సమ్ మీద అంటారు కదా, అదంతా తీశారు. అంతా చెక్ చేసి మనకు ఒక పేపర్ ఇచ్చి డైట్ ఈ విధంగా చెయ్యాలని చెప్పేసి అన్నారన్నమాట. కరెక్ట్గా అండి ఒక 4 days 5 days మంచిగా ఫాలో అయ్యాను. 1 week అనుకోండి, మధ్యలో ఒక రోజు స్కిప్ చేసిన 1 week అయితే కరెక్ట్గా ఫాలో అయ్యాను. నిజంగా ఎంత బాగా రిజల్ట్ వచ్చిందంటే చక్కగా ఇంచ్ లాస్ అయ్యాను, వెయిట్ లాస్ అయ్యాను. ఎలా అంటే డైట్ చాలా క్రిటికల్గా ఉంది. బాబు ఈ డైట్ నేను చేయగలనా అని అనుకున్నాను అనమాట. బట్ ఎలాగైనా చెయ్యాలి ఒకరితో మనం అనిపించుకోకూడదు, మనం ఫిట్గా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలని చెప్పేసి అనుకున్నాను. మామూలుగా అయితే నేను అసలు పట్టించుకోను, నా గురించి నేను పట్టించుకోను, ఎలా ఉంటే ఏమైంది అని చెప్పేసి అనుకుంటాను అనమాట. బట్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో అప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. ఏంటి నీకు 27 years ఎవరన్నా నమ్ముతారా అలా అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి అసలు మనల్ని ఎలా అంటున్నారు ఏంటని చెప్పేసి అనిపిస్తుంది కదా. అప్పుడు అనుకున్నాను సరే ఎలాగైనా మనం తగ్గాలని చెప్పేసి 1 year బ్యాక్ వీడియోస్ చూస్తే కనుక అప్పుడు నేను కరెక్ట్గా ఉన్నానండి. 76 kgs ఉన్నాను. నా ఏజ్కి నేను కరెక్ట్గానే ఉన్నాను. బట్ ఈ 1.5 year లో నేను ఫుల్గా 1 year అనుకుంటా, ఈ 1 year లో నేను అప్ టు 12 kgs వెయిట్ గెయిన్ అయిపోయినమాట. ఎందుకయ్యానా రీజన్ నాకు తెలుసు, బట్ అదైతే నేను చెప్పాలనుకుంటలేదు. దానివల్ల అయితే నేను వెయిట్ గెయిన్ అయిపోయాను. సో ఫుడ్ వల్ల అయితే కాదండి, ఎవరైనా ఇలానే తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇలానే సింపుల్గానే తింటారు. మేము కూడా అలాగనే తింటాము. ఎప్పుడన్నా బయట హెవీ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఇంక ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొన్ని స్కిప్ చేసేసి అప్పుడు హెవీగా తింటాం తప్ప మార్నింగ్ తినేసి, ఆఫ్టర్నూన్ తినేసి, నైట్ కూడా తినేసి అలా అయితే ఎప్పుడు చెయ్యము.
ఫుడ్ వల్ల అయితే నేను అసలు వెయిట్ గెయిన్ అవ్వలేదు. నాకు జరిగిన ఒక చిన్న ఇష్యూ వల్ల నేనైతే వెయిట్ గెయిన్ అయ్యానమాట. సో అది నాకు తెలుసు, మా హస్బెండ్కి తెలుసు, కానీ మీకు ఎవరికి తెలియదు కాబట్టి అలా మీరు కామెంట్స్ చేస్తున్నారు. దానిలో కూడా నేను ఎవరిని ఏమీ అనలేను. ఇదిగోండి నా యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేమాట. సో ఈ రోజు నుంచి మనం 21 days కదా చేయాలి. సో ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఫస్ట్ 5 days ఏం చెప్పారంటే, సో మీరు ఇడ్లీ, దోశ, రైస్ ఇదంతా తినమని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మనం అదే చేస్తూ వచ్చాం కదా, ఇంట్లో ఇడ్లీ, రైస్ అదే తింటున్నాం కదా, అయినా కూడా వెయిట్ లాస్ ఏమీ అవ్వట్లేదు కదా. సో మనం ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము, మళ్ళీ రైస్ మళ్ళీ ఇడ్లీ తినడం వల్ల ఎందుకు అని చెప్పేసి నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఎగ్స్ తినడం, నట్స్ తినడం, సో మంచిగా ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ ఇలా అయిపోతే బాగుంటుంది. ఇంకా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ 21 days అవాయిడ్ చేసేస్తాము. మన రిజల్ట్ చూడాలి కదా, ఏమో తర్వాత తింటాము, అది తర్వాత విషయం. సో ప్రజెంట్ మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినందుకు రిజల్ట్ వస్తుందా లేదా అన్నది చెక్ చేయాలి కదండి. సో అందుకైతే నేను ఇలా అనుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ 4 days ఇప్పుడు హాస్పిటల్ విజిట్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ 4 days మేము అదే మీకు నచ్చింది తినండి, అంటే లైక్ ఇడ్లీ తింటారా, దోశ తింటారా, లేకపోతే రైస్ తింటారా, కర్రీస్ తింటారా, ఏం తింటారా అన్నది మీ ఇష్టం. కానీ ఆఫ్టర్ 4 days తర్వాత హాస్పిటల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉంటాం కదండి, ఇంట్లో ఏం తినాలి అన్నది వాళ్ళు చెప్తారంట. సో వాళ్ళు చెప్పిన డైట్ అయితే ఫాలో అవ్వమని చెప్పారు. మళ్ళీ ఒక 10 days తర్వాత అనుకుంటా మళ్ళీ హాస్పిటల్ విజిటింగ్ ఉంది, మీకు ఆ పేపర్ అంతా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. ప్రజెంట్ నేను వెయిట్ వచ్చేసి 84 సంథింగ్ ఉన్నమాట. నిన్న ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి, నిన్న కాదు మొన్న వెళ్ళాము. మొన్న వెళ్ళినప్పుడు మొత్తం అంతా కంప్లీట్ టెస్ట్ అంతా చేసేసి అప్పుడు నేను ఇంకా వీడియో తీయడం ఇంకా తీసుకోలేదు అనమాట, ఇంకెందుకులే అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ పెట్టకపోదామని అనుకున్నాను, సర్లే మళ్ళీ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యనమాట. అందుకే అప్పుడు మన హాస్పిటల్ విజిటింగ్ వీడియో అంతా ఏం తీయలేదు. సో మొన్న నాకు అన్ని చెక్ చేసేసి చక్కగా కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చేసారనమాట. ఆ మెడిసిన్స్ ఏమి ఇచ్చారో మీకు చూపిస్తాను. ఇంకా ఆయుర్వేదం అనేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో కొంచెం ఏవో పౌడర్స్, లిక్విడ్స్, గీ సంథింగ్ అలాంటివన్నీ ఇచ్చారన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే హాస్పిటల్లో కూడా చిన్న అంతా చూపిస్తాను అనమాట. అసలు ఇప్పుడు నేను ఫస్ట్ టైం మాట నా లైఫ్లో ఇప్పుడు వరకు ఇంగ్లీష్ మెడిసిన్సే వాడాను. ఈవెన్ పీసీఓడికి మొత్తం నా వెయిట్ కోసం ఏంటి, నా పింపుల్స్ ఏమైనా వస్తే ఇలా ఏమైనా వస్తే కనుక ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసాను తప్ప ఇప్పుడు వరకు ఆయుర్వేదం, హోమియోపతి ఏమీ యూజ్ చేయలేదు. ఏమో ఒకవేళ ఈ ఆయుర్వేదం, హోమియోపతి వల్ల ఏమన్నా మనకి పీసీఓడి కంట్రోల్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకొక స్టెప్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీకు షేర్ చేయాలనుకున్న విషయం అయితే ఇదేనండి. ప్రతి ఒక్కరి బాడీ ఒకలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో నాకు చేసే ప్రాసెస్ మీకు చేస్తారని కాదు, ఏమో మీ వెయిట్ బట్టి మీకు ఎంత డబ్బులు తీసుకుంటారో నాకు తెలియదు. నా వెయిట్ బట్టి నాకు ఎంత ఛార్జ్ ఉంటుంది, మీకు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి నా బాడీని బట్టి చెప్తున్నారు. సో మీ బాడీని బట్టి కూడా ఉంటుంది ఏదైనా సరే, అంటే నేను చేసిన డైట్ మీరు ఫాలో అవ్వాలని కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. సో నా బాడీకి ఈ ఎగ్స్ ఇవన్నీ సెట్ అయింది అనుకోండి, తింటాను. ఈ రోజు తింటాను, రేపొద్దు నాకు ఏమైనా బాగాలేదనిపించింది అనుకో రేపొద్దున డైట్ చేంజ్ చేస్తాను. సో అలా మనం చూసుకుంటా తినాలి. ఎవరో వీడియో చూసి ఫాలో అయ్యామంటే నష్టపోయేది మనమే మాట. సో మన బాడీకి తగ్గట్టు మనం తీసుకోవడం ఏదైనా మంచిది. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను మీకు షేర్ చేసుకోవడం ఏంటంటే, పీసీఓడికి చాలా మంది సఫర్ అవుతున్నారు. పీసీఓడి ఈవెన్ నేను కూడా ఆల్మోస్ట్ నేను 10th క్లాస్లో నుంచి సఫర్ అవుతున్నాను. నాకు 10th నుంచే స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి పీరియడ్స్ అవి ఇర్రెగ్యులర్గా రావడం, 2 monthsకి 3 monthsకి అలా రావడం. ఈవెన్ ఇప్పుడు కూడా ఒక 2 monthsకి 3 monthsకి అలా వస్తాయన్నమాట. అది ప్రెగ్నెంటా తెలీదు, లేదంటే ఏంటో తెలీదు, ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఏమో తెగ చేసుకోవడం, అవి వాడేయడం, ఇదే అవుతుందన్నమాట. ఈవెన్ పీరియడ్ మిస్ అవుతే ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం చెప్పండి మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు. ఆల్మోస్ట్ 2 monthsకి 3 monthsకి అలా వస్తాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఒక 2 monthsలో ఒక 5-6 కిట్స్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంక మొత్తం అసలు చిరాకు వచ్చేసింది. ఎంత ఈ పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎంత డైట్ చేసి ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ అస్సలు వెయిట్ లాస్ అవ్వమాట. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదో ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం త్వరగా తగ్గలేమన్నమాట. ఇంకా అందుకని ఈ ఫర్దర్ స్టెప్ అయితే తీసుకున్నాను నేను. ఏమో దీనికి కూడా ఐఎమ్ నాట్ షూర్
10 kgs తగ్గుతామని చెప్పి. సో నేనైతే ఖచ్చితంగా డైట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. మీకైతే వీడియోస్ ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఈ 21 days లైన్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్గా వీడియో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో మీరు చక్కగా సపోర్ట్ చేస్తే మంచిగా ఇంకా మనం టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసేస్తున్నాను. ఎగ్స్ అది బాగానే ఉంటుంది. అబ్బా పడిపోతుంది. చాలా మంది ఎల్లో తినొద్దు అంటారు, కొంతమంది ఏమో తినమని చెప్తారు. నా పర్సనల్గా ఏంటంటే నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఫ్యాట్ గుడ్ ఫ్యాట్సే ఉంటాయి కదా, ఇదైతే బ్యాడ్ ఫ్యాట్ అయితే కాదు. సో ఎగ్స్లోనే మంచి ఎగ్స్ తీసుకోండి. సో మనకైతే ఇండియాలో అన్ని ఒకే టైప్ ఎగ్స్ దొరుకుతాయి కాబట్టి అవే తీసుకుంటాం. సో ఇక్కడైతే డిఫరెంట్గా దొరుకుతాయి అన్నమాట. సో నేనైతే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సంథింగ్ ఏవో ఉన్నాయన్నమాట, మంచి ఎగ్స్ అవి తీసుకున్నాను. సో అందుకే నేను ఎల్లో కూడా తినేస్తున్నాను అనమాట. నాకు ఎల్లో లేకుండా ఈ వైట్ ఒకటే తినాలంటే అసలు నచ్చదు. అలాగే కొన్ని పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా జస్ట్ లైట్గా అలా ఫ్రై చేసాము. సో మనం తిన్నప్పుడు క్రంచీగా ఉంటాయి కదా. అండ్ అలాగే డేట్స్ ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో నాకు హెల్త్ గురించి వీటి గురించి అంతగా ఏం తెలియదు, మామూలుగా చెప్తున్నాను. హెల్త్కి మంచిదని నేను కూడా వీడియోస్లో చూసాను అంతే. అండ్ అలాగే బీట్రూట్ జ్యూస్. హెయిర్ గ్రోత్ గురించి చెప్తున్నారు కదా అక్క, మీకు PCOD ఉంది అయినా కానీ మీకు అసలు హెయిర్ లాస్ అవ్వట్లేదంటే కొన్ని ఇలాంటివి తీసుకుంటూ ఉంటానండి. లైక్ నేను ఆమ్లా తింటాను, ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు వాటర్లో డిప్ చేసి మనం నానబెట్టిన ఉసిరికాయలు తింటాను. అలా ఉంటాయి కొన్ని చేసుకుంటాను అనమాట. ఇవి రెగ్యులర్గా అయితే తాగను కానీ వీక్లీ ఒక 2-3 times అయితే తాగుతాను. సో వితౌట్ ఎనీ మేకప్ నేను కొంచెం ఇలా గ్లోగా ఉన్నానంటే మేబీ వీటి వల్ల అనుకోవచ్చు. సో నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను. ఎక్కువగా మాట్లాడేస్తున్నాను కదా. వావ్ బాగుంది. ఇప్పటి వరకు మీకు ఏదేదో చెప్పేశాను కదండి. 21 days లైన్గా వీడియోస్ పెట్టేస్తాను అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పేశాను కదా. ఒక్క 10 days కూడా కరెక్ట్గా చేయలేదండి. క్రిటికల్, చాలా క్రిటికల్. ఎంత క్రిటికల్ అంటే ఇలాంటి డైట్ కూడా ఉంటుందా అని చెప్పేసి మేము కూడా షాక్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే చెయ్యి అని చెప్పేసి అన్నారు కానీ నా వల్ల అసలు అవ్వలేదు మాట. ఫుడ్ తినలేదు. ఫస్ట్ 3 days 4 days బాగానే ఫుడ్ తినమన్నారు, లైక్ ఇడ్లీ రైస్ ఇలాంటివన్నీ తినమన్నారు. ఆఫ్టర్ 4 days తర్వాత స్టార్ట్ అయిందన్నమాట. ఎంత క్రిటికల్ డైట్ అంటే కంట్లో నుంచి ఏడుపు ఒకటే తక్కువ, అంత దారుణమైన డైట్ అయితే ఇచ్చారు. ఇంక ఈ రోజు నుంచి డైట్ స్టార్ట్ మాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, పంచకోల చూర్ణం అని ఏదో ఉంది కదా, ఇలాంటి ఒక చూర్ణం అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే 1 లీటర్ మజ్జిగలో కలిపేసుకుని తాగాలన్నమాట. లీటర్ మజ్జిగలో కలిపేసుకుని రోజంతా ఇదే తాగాలి. మార్నింగ్ వచ్చేసి వేరే చెప్తారు. ఇంక ఈ రోజు నుంచి మనం రైస్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఆయిల్ ఫుడ్ కానీ కర్రీస్ కానీ ఏమీ తినకూడదు. సో ఓన్లీ ఈ రోజంతా కూడా ఈ వాటరే తాగాలి. సో మనకి ఆకలి అనిపిస్తే గనక కీరాలు క్యారెట్స్ ఇలా తినాలి. ఇంక ఫ్రూట్స్ కూడా తినకూడదు. ఏమన్నా ఆకలేస్తే గనక కీరా క్యారెట్ తినమన్నారు. ఒకవేళ ఇంకా అంతగా ఆకలేస్తే గనక గింజన్నం తింటాం కదా మనం ఇండియాలో ఒకటని, కొంచెం అన్నంలో నీళ్ళు వేసేసుకుని తింటాం కదండి, అలా ఒక 2 స్పూన్లు రైస్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని గట్టిగా మెత్తగా చేసేసుకుని అలా తినమని చెప్పారన్నమాట. ముందైతే నాకు దీన్ని చూసే సగం వామిటింగ్ వచ్చేసింది. ఎంత బ్యాడ్ స్మెల్ మాట. చూడడానికి ఎలా ఉందా, నిజంగా వామ్మో ఇలా ఉందేంట్రా బాబు డైట్ అని చెప్పేసి అనిపించింది మాట. మీకు హాస్పిటల్ వీడియో కూడా చూపిస్తాను నేను. నిజంగా మాకు ఇలాంటి ఫ్లేవర్స్ కూడా పడతాయి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే ఎంత బాగుందంటే ఫస్ట్ 5 days మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనకి మిషన్స్ తోటి ఫ్యాట్ కరిగిస్తారు కదా, వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్ తోటి బాడీ మొత్తం మసాజ్ చేసి మనకి ఫ్యాట్ అనేది కరిగిస్తారు. నిజంగా మసాజెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. మనకి ఫుల్ బాడీ చక్కగా మసాజ్ చేస్తారు. ఆయిల్ మసాజ్, ఏదో కెమికల్స్ కాదు, లైక్ ఏదో పౌడర్స్ మాట, పౌడర్స్తో ఫుల్గా బాడీ మొత్తం మసాజ్ చేస్తారు.
ఇలా మనకి 21 days డైట్ ప్లాన్ అయితే ఇచ్చేసారు. లైక్ 5 days హాస్పిటల్ విజిట్ ఉంటుంది, ఆ తర్వాత 6 days 7 days ఇలా సేనపానం అయితే తీసుకోవాలి. లైక్ అంటే ఇలాంటి వాటర్ అయితే తాగాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వామిటింగ్ డే అని, మోషన్స్ డే అని చెప్పేసి ఇలా రకరకాలుగా రాసి పెట్టారన్నమాట. నిజంగానండి నెక్స్ట్ వీడియో చూస్తే మీరు భయపడిపోతారు కూడాని, అంత దారుణంగా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ వీడియో వామిటింగ్స్ డే అన్నమాట. సో మనకి ఇంకా నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే మన BMI ఏదైతే ఉందో అదంతా చెక్ చేసి ఇలా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చేసారు. నా వెయిట్ వచ్చేసి 84.5 ఏదో ఉంది. సో టార్గెట్ వెయిట్ వచ్చేసి 11 kgs తగ్గాలి, అంటే 72K రావాలన్నమాట. అంటే నేనున్న హైట్కి నేను 72 ఉంటే సరిపోతుందట. అలాగే ఫ్యాట్ అంత తగ్గాలి. ఇదంతా కూడా ఆ హాస్పిటల్ అయితే చాలా బాగుందండి, బట్ నేను సరిగ్గా చేయలేదు. మన బాడీ మొత్తం కూడా ఇలా స్కాన్ చేసి ఒక రిపోర్ట్ లాగా అయితే ఇచ్చేసారు. ఇదైతే 1 dayలో వీడియో కదండి, ఒక 2-3 days వీడియోస్ మాట. ఇవి అన్ని మిక్స్ చేసి చెప్తున్నాను. ఇలా వాళ్ళే ఒక గీ లాగా ఇచ్చారన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ ఉండదు మనకి. ఈ గీ ఉంది కదండి, ఈ బాటిల్లో సగం గీ మాట. ఫస్ట్ డే వచ్చేసి 50 ml గీ తాగమన్నారు, సెకండ్ డే వచ్చేసి 100 ml, థర్డ్ డే వచ్చేసి 150, తర్వాత 200, 250, 300 అలా అయితే తాగమన్నారు అనమాట. ఈ గీ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇందులో రకరకాలవి ఏవో ఫ్లేవర్స్ మిక్స్ చేశారన్నమాట. నిజంగా ఉందండి బాబు, నేను అనవసరంగా ఈ డైట్లో జాయిన్ అయ్యాను రా బాబు అనిపించింది. అసలు నెయ్యి అంటే మనకి ఇడ్లీలో వేసుకునే నెయ్యి వేరేగా ఉంటుంది కదా, లైక్ వంటలకి వాడే నెయ్యి వేరేగా ఉంటుంది. కానీ ఈ నెయ్యి ఏమో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అదేదో బ్యాడ్ స్మెల్లో చేదు కానీ రకరకాలుగా ఉందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఉంటుందన్నమాట అసలైన కిక్ ఈ నెయ్యి తాగడంలోని. ఇది ఆల్మోస్ట్ మనం వచ్చేసి 3 cups తాగాలి. ఏదో ఒక బాటిల్ ఒక 3 రోజుల్లో కంప్లీట్ చేశాను. ఈ బాటిల్ కూడా ఒక 3 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి. సో మామూలుగా అయితే 60 ml అన్నారు. 60 ml అంటే 3 cups వస్తుందన్నమాట. ఈ రోజు నుంచి 90 ml అంట, అంటే 4 cups సచ్చూరుకుంటాం అన్నమాట తాగలేక. బ్లాక్ మామూలుగా కాదు, ఇంకా స్మెల్ వస్తుంటే అసలు తాగుద్ది అవ్వట్లేదు. ఇది నెయ్యే కానీ ఇందులో ఏవేవో మిక్స్ చేశారనుకుంటా, నాకు అసలు అర్థం కావట్లేదు ఏం మిక్స్ చేశారన్నది. ఇలా బ్రేక్ తీసుకుంటూ 3 cups అయితే ఫినిష్ చేయాలి. కొంచెం చేదుగా ఎగుటుగా చెప్పడానికి దరిద్రంగా ఉంది, మామూలు దరిద్రంగా కాదు. కాకపోతే ఇంకేం చేస్తాం, ఇంకా మనం ఎన్ని డైట్లు చేసినా కానీ అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా PCOD గురించి వెళ్తే వీళ్ళేమో వెయిట్ కంట్రోల్ అవ్వలేదే PCODకి మెడిసిన్ ఇవ్వనంటున్నారు. సో ఫస్ట్ వెయిట్ కంట్రోల్ అయిన తర్వాత PCODకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు అన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పింది వినాలి. ఇంక ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి 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 చిరాకు వచ్చింది కదా, ఇంకా ఆయుర్వేదం వైపు అయితే వెళ్ళిపోయాము. ఏమో రిజల్ట్ అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. సో మన ప్రయత్నం మనం చేసేయడమే. ఇంకో 3 cups అవగొట్టేద్దాం. మామూలుగా కాదు, ఏంట్రా బాబు పిల్లలు అలా అంటుంది అనుకుంటున్నారు కదా, అలాగే ఉంది నా సిచ్యువేషన్. ఏం చెప్తాం. హాయ్ అండి, ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యమాట. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి మనకి 11:30-12 అవుతుంది అరౌండ్ అయితేని. సో మేము ఇంకా మార్నింగ్ టైం అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక మనం 5 days అయితే హాస్పిటల్కి విజిట్ చేయాలి. మళ్ళీ 5 days తర్వాత కొంచెం డైట్ అనేది చేంజ్ చేస్తారు. సో అదంతా ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళేది ఆయుర్వేదం హాస్పిటల్ కదండి. సో కేరళ ఆయుర్వేదం హాస్పిటల్ కదండి, ఎలా ఉందో లోపల ఎలా ఉంటుంది ఏంటి అంతా మీకు అందరికి చూపిస్తాను. ఇదిగోండి మాల్కి అయితే వచ్చేసాము. సో మనకి పైన ఉంటుంది అన్నమాట క్లినిక్ వచ్చేసి. దిస్ విల్ బి స్టార్టెడ్ నౌ.
ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. హాస్పిటల్ నేమ్ వచ్చేసి ఆయుష్ కేర్ మాట. చాలా బాగుంటుంది హాస్పిటల్ చూడడానికి. ఏంటి చాలా హైజీన్ గా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆయుర్వేదం ఉంటుంది, అలాగే హోమియోపతి కూడా ఉంటుంది. హోమియోపతిలో అందరికీ తెలిసిందే కదా, ఆయుర్వేదంలో అయితే ఫిజియోథెరపీ రకరకాల ట్రీట్మెంట్స్ అయితే చేస్తారు. మెయిన్ ఏంటంటే హోమియోపతి అయితే పీసీఓడికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా పీసీఓడి పీసీఓఎస్ అని చెప్పేసి. కొంతమంది హెర్బల్ ఫేషియల్ హెడ్ మసాజెస్ కూడా చేయించుకోవడానికి అయితే వస్తారు. మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ మాట. మేము కూడా అలా వీడియోస్ చూడగానే చాలా ఇంప్రెస్ అయ్యాము, చాలా బాగా అనిపించింది. అలా హాస్పిటల్కి రాగానే కూడా చాలా బాగుంది. హాస్పిటల్ వాతావరణం ఏంటి, డాక్టర్ ట్రీట్ చేసే విధానం ఏంటి అంతా కూడా బాగుంది. మా డాక్టర్ ఇంకా రాలేదు, మేమైతే లోపల కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో ఇక్కడ మనకి ఫుల్ గా బాడీ మొత్తం మసాజ్ చేసి ఆయిల్ తోటి అలాగే ఏదో పౌడర్స్ తోటి మసాజ్ చేసి ఇక్కడ స్టీమ్ బాత్ కనిపిస్తుంది కదండి, బాడీ మొత్తం స్టీమ్ పెట్టిన తర్వాత ఇక్కడే మనం బాత్ కూడా చేసేస్తాము. ఈ వీడియో తీసినప్పుడే నేను కొంచెం సన్నంగా ఉన్నాను, అంటే అప్పుడే నాకు 5 days ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 1 week తర్వాత చాలా భయం వేసేసి ఈ ట్రీట్మెంట్ అయితే స్టాప్ చేసేసాను. అది ఎందుకన్నది నెక్స్ట్ వీడియో చూద్దరు గానీ, ఆ నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకే అనిపిస్తుంది మంచి పని చేసావు మానేసావు అని చెప్పి. ఇంకా నాకు పీసీఓడి ఉంది కదండి, పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా కష్టపడాలన్నమాట వెయిట్ లాస్ అవ్వడానికి. అందుకు డాక్టర్ ఏమన్నారంటే హోమియోపతి యూజ్ చేస్తూ వెయిట్ లాస్ కి ట్రై చేద్దామని చెప్పేసి మెడిసిన్ కూడా ఇచ్చారు. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంక ఈ వీడియో లెంత్ అయిపోతుంది కదా, ఇంకా పెద్ద మ్యాటర్ కూడా ఏమనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా అయితే చెప్తాను.